ఒక పేద ముసలమ్మ, ఒక ముద్ద అన్నం, ముగ్గురు దేవతల పరీక్ష. ఆమె చేసిన ఒక చిన్న త్యాగం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈరోజు మీరు వినబోయే ఈ కథ నిజమైన భక్తి అంటే ఏమిటో చెబుతుంది. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పేద ముసలమ్మ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు, భర్త లేడు, పిల్లలు లేరు. కాని ఆమెకు ఒక గొప్ప ఆస్తి ఉంది. అది దేవతల మీద అచంచలమైన భక్తి. ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి చిన్న పూలు తెచ్చుకుని లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవిలను భక్తితో పూజించేది. ఆమె ఇంట్లో డబ్బు లేదు, భోజనం కూడా కొన్నిసార్లు ఉండదు. కాని పూజ మాత్రం ఎప్పుడూ ఆగదు. గ్రామస్తులు ఆమెను చూసి నవ్వేవారు. నీ పూజలకు దేవతలు వస్తారా అని ఎగతాళి చేసేవారు. ఆమె మాత్రం నవ్వుతూ ఒకటే మాట చెప్పేది, నా దేవతలు నా మనసులో ఉంటారు. ఒక రోజు సాయంత్రం ముగ్గురు మహిళలు ఆమె ఇంటి ముందు వచ్చారు. అమ్మా, మాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి ఉందా అని అడిగారు. ఆ రోజు ఆమె దగ్గర కేవలం ఒక ముద్ద అన్నం మాత్రమే ఉంది. అది ఆమె రాత్రి భోజనం. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇవాళ నా దేవతలే పరీక్షకు వచ్చారు అనుకుంది. ఆ ఒక్క ముద్దను ముగ్గురికి పంచిపెట్టింది. ఆమె ఆకలితో పడుకుంది. కాని హృదయం మాత్రం ఆనందంతో నిండిపోయింది. రాత్రి మధ్యలో ఆ చిన్న మట్టి ఇల్లు మొత్తం వెలుగుతో నిండిపోయింది. ఆ ముగ్గురు మహిళలు తమ అసలు దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యారు. లక్ష్మీదేవి ఆశీర్వదించింది, నీ ఇంట్లో ఇకపై దారిద్ర్యం ఉండదు. పార్వతీదేవి చెప్పింది, నీకు ఆరోగ్యం, ధైర్యం ఎప్పుడూ ఉంటాయి. సరస్వతీదేవి ఆశీర్వదించింది, నీ పేరు నిజమైన భక్తురాలిగా నిలుస్తుంది. మరుసటి ఉదయం ఆమె ఇంటి ముందు బంగారు నాణేలు మెరుస్తున్నాయి. నిన్న ఎగతాళి చేసిన గ్రామస్తులే ఈరోజు ఆమె పాదాలు తాకారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, భక్తి అంటే పెద్ద పెద్ద పూజలు కాదు. భక్తి అంటే డబ్బు కాదు. భక్తి అంటే స్వార్థం లేకుండా చేసే ప్రేమ. మీరు కూడా ఈరోజు ఒక మంచి పని చేయండి, దేవుడు చూస్తూనే ఉంటాడు. Please subscribe, like and share.